వెల్కమ్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, ఈరోజు మనము టమాటా నిల్వ పచ్చడి చేసుకోబోతున్నాము. ఎటువంటి ఎండతో పని లేకుండా మనం టమాటా నిల్వ పచ్చడి అప్పటికప్పుడు తయారు చేసుకునే విధంగా చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా మనం ఒక అర కేజీ టమాటాలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ తోటి ఆ టమాటాలన్నిటినీ కూడా శుభ్రంగా తుడుచుకొని చూడండి, ఈ విధంగా టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మీడియం సైజులో ఉండేటట్లుగా టమాటాలు అనేవి ఒక్కొక్క దాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మనం తీసుకున్న అర కేజీ టమాటా ముక్కలన్నిటినీ కూడా మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి. ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. ఎప్పుడన్నా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వర్షం పడుతున్నప్పుడు అలాగా మంచిగా ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు కానీ, పుల్లగా తినాలనిపించినప్పుడు కానీ ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇలా పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదండి, తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి వాటన్నిటిని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి టమాటా ముక్కల్ని. చూడండి, ఈ విధంగా సిమ్లో పెట్టేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలండి. మనం ఎలాంటి వాటర్ పోయలేదు టమాటాల్లో. చూడండి, వాటిలో నుంచే వాటర్ అనేవి మొత్తం కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అలా బయటకు వచ్చేసి టమాటాలన్నీ కూడా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. బాగా మగ్గిపోయి టమాటా తోలు కూడా ఊడిపోతుందండి. అంత ఇదిగా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుందండి. ఇలా మొత్తం కలుపుకొని అంతా మగ్గించుకున్న తర్వాత మనం ఈనెలు ఏమీ లేకుండా ఉన్నటువంటి చింతపండు తీసుకోవాలండి. మనం అర కేజీ టమాటా తీసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలండి. అదే గ్రామ్స్లో అయితేనేమో 100 గ్రామ్స్ అండి. అర కేజీ టమాటాకి 100 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి. వాటిని కూడా తొక్కలు అవన్నీ తీసేసి ఆ చింతపండు అనేది మొత్తం కూడా ఇందులో వేసి మగ్గనివ్వాలి. చూడండి, మనకు వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతున్నాయి. ఇలా మొత్తం ఎవాపరేట్ అయిపోయేదాకా కాదండి, మధ్యలోనే ఇంకా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇలా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు 100 గ్రాముల చింతపండుని తీసుకొని అందులో వేసి చింతపండు కూడా మగ్గనివ్వాలి. ఈ విధంగా చింతపండు టమాటాలు మొత్తం మగ్గిన తర్వాత మనం దానికి సరిపడినటువంటి కారం తీసుకొని కారం వేసుకోవాలండి. ఇవన్నీ కూడా చూసుకోవచ్చండి, మనం మిక్సీకి వేసేటప్పుడు ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకొని మళ్ళీ సరిపోకపోతే ఉప్పు కారం అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం దగ్గరికి పడిన తర్వాత కారం అనేది వేసుకుంటున్నామండి. ఇలా దానికి వచ్చేటప్పటికి ఒక గిద్ద గ్లాస్ కారం అయితే సరిపోతుందండి. అంటే దాదాపు ఒక 100 గ్రామ్స్ కారం అండి. 100 గ్రామ్స్ కారం అనేది సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉడికించుకోవాలండి. అంతా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇలా మొత్తం కూడా ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మొత్తాన్ని చల్లారనిచ్చుకోవాలండి. ఇలా చల్లారనిచ్చుకోవాలండి. మొత్తం చల్లారిపోయిన తర్వాత దీని అంతటినీ తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక
మీడియం సైజ్ చిన్నులపాయను తీసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఏదైనా అవసరమైతే ఏమైనా కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ సరిపోతాయండి ఈ కొలతలతో చేసినట్లయితే. చూడండి, మొత్తం ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత మనకి ఇలా ఫైన్ పేస్ట్లా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి. నేను టెస్ట్ చేస్తున్నానండి అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, చట్నీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం పోసుకున్న తర్వాత ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇంకొక 10 రెమ్మల చిన్నులపాయల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 5 ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు అంటే తెలుసు కదండి, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి. వీటన్నిటిని కూడా వేసుకొని అవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇక్కడ ఏంటంటే అండి, ఇవన్నీ కొంచెం ఎక్కువ వేస్తేనే, తాలింపు గింజలు అనేది ఎక్కువ వేస్తే మనం అన్నం తినేటప్పుడు అవి పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. టమాటా పచ్చడిలో చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఒక 3 రెమ్మల కరివేపాకుని లేదా ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకొని ఈ తాలింపులో వేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మనకి తాలింపు అనేది వేగిపోయింది. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత ఈ విధంగా తాలింపు అంతా కూడా వేగాలండి. చూపిస్తాను చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగాలండి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఇలా కరివేపాకు కూడా వేసి మొత్తం వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీలో వేసి పట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడిని ఇందులో వేసి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. చూడండి, ఈ విధంగా తాలింపు అయితే రెడీ అయింది. పచ్చడి అనేది దీనిలో మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చడిలో తాలింపు వేస్తే అంత అనిపించదు, కానీ తాలింపులోనే పచ్చడి వేసినట్లయితే ఒక 2 నిమిషాలు మళ్ళీ ఆ సెగ మీద మగ్గనిచ్చినట్లయితే మొత్తం అంతా కూడా బాగుంటుందండి. ఇది ఒక 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది, పాడైపోతుంది. బాగుంటుంది. ఇడ్లీలో కానీ, చపాతీలో కానీ, దోశల్లో కానీ, లేదు ఎప్పుడైనా మనకి కూర చేసుకోవడానికి అన్ఈజీగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అంటండి. చూశాను టేస్ట్. చూడండి, వేడివేడి అన్నంలో చక్కగా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకేం అవసరం లేదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత బాగుంటుందోనండి, నోటికి చాలా పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా చక్కగా ఉంటుందండి. చాలా బాగుందండి. అయితే పక్కా మంచిగా కుదిరిందండి చట్నీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోని మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, మీరు కూడా రండి తిందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.